ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది నాకు. ఏదో నార్మల్ హెల్త్ ఏమో జస్ట్ ఎందుకైనా మంచిది డాక్టర్ని కలిస్తే బెటర్ అని చెప్పి కలిస్తే నీకు హెచ్ఐవి వచ్చింది. నా వల్ల కాదు, మా ఆవిడ వల్ల. నీ వల్లే ఆవిడకి వచ్చింది అనుకోవచ్చు. ఎలా చెప్తున్నావు అది? అంటే ఆమెనే నాకు తెలిసే నిజాలు కొన్ని. ఇందాక మీ ఆయన వచ్చి మొత్తం చెప్పారు, చక్కగా పెళ్ళైనప్పటి నుండి బాగుంది, బేబీ కూడా ఉంది. ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి జబ్బు గురించి ఆయన బయట పెట్టారు, అది మా ఆవిడ తరపు నుంచే వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ఆయన నా తరపు నుంచి ఎందుకు వస్తుంది మేడం? అతనే నాకు అందించాడు. నేను చేసిన అప్పుల వల్ల నేను ఈ పని చేయాల్సి వచ్చింది మేడం. ఇది ఇట్లా నాకు వస్తుందని కూడా నాకు తెలియదు. తర్వాత ఏం పని చేశారు? ఓ మీ ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే నువ్వేనా తింగర పని చేసావు ఏంటి? జాబ్ చేస్తాను మేడం. ఏం జాబ్? ఆ పనా మేము ఏదైతే ఊహించుకుంటున్నాం అంతే అయి ఉంటది. అవును సార్. అప్పులు చేసే వాళ్ళందరూ ఇదే కార్యక్రమాల్లో దిగితే ప్రపంచం అంతా హెచ్ఐవి ఉంటుందమ్మా. అది తప్పుడు మాట. అప్పులు చేసినటువంటి వాళ్ళకి ఇది ఒకటేనా దారి అప్పులు తీర్చడానికి? కూడా పనిచేస్తుందా నీకు? వర్కింగ్ బ్రెయినేనా, నాన్ వర్కింగా? ఏం వర్క్ చేస్తున్నాను అనుకుంటున్నారు బాబు మీ వైఫ్? ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నాను. ఏ డే షిఫ్టా నైట్ షిఫ్టా? ఏ ఫ్యాక్టరీయో తెలుసా? ఎప్పుడన్నా వెళ్ళావా, అడిగావా, చూసావా? అంతంత లక్షలు ఇచ్చే ఫ్యాక్టరీ ఎక్కడ వస్తుంది? నేను జాబ్ చేసే దగ్గర పరిచయం అయ్యాడు. ఇంకా పచ్చిగా అడుగుతావమ్మా, నీ భర్త సాయి కాకుండా వేరే మగవాళ్ళు ఎవరితో అయినా మీకు శారీరక సంబంధాలు ఉన్నాయా? ఇంకెంత సపటాలు? పిలువ ఆయన్ని, ఆ వీరుణ్ణి పిలువ. ఏం బాబు ఏంటి మీరిద్దరు, మీ ఇద్దరికి ఎలా పరిచయం? బిజినెస్. ఏం బిజినెస్? ఏం బిజినెస్? నువ్వు అవి కుకటిపల్లిలో కలవడమా? బాబు కుకటిపల్లి మెట్రో స్టేషన్ దగ్గర మీరు ఏం చేస్తూ ఉంటారు? బ్రోకర్. ఏం బ్రోకర్? ఆడవాళ్ళు బ్రోకరా? అదే ఈ పిల్ల వేరే పార్ట్నర్ దగ్గరికి నువ్వు పంపిస్తూ ఉంటావు డబ్బులకి. ఒరే తమ్ముడు, ఎవరిని పడితే ఆడవాళ్ళని, అవసరంలో ఉన్న వాళ్ళు, ఏదో అప్పుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని లూప్లోకి దించేయటమేరా బాబు? ఆమె దిగుతానంటే దిగుతానంటే దించేయటమేనా గడుదు గుడ్డు? ఇప్పుడు మరి ఆ అమ్మాయి ఇప్పుడు ఆ జబ్బు వచ్చి పడింది, ఓకేనా నీకు? అమ్మాయి ఒక మాట చెప్పింది, మీ ఇద్దరికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉందని. అది నిజమా, అది అబద్ధమా? ఓ మీతోనూ ఉంటది, కస్టమర్స్ దగ్గరికి పంపిస్తావా? ఈ పనులు చేస్తే వస్తుందనే కదా గవర్నమెంట్ మొత్తుకునేది. ఏం చేస్తున్నారు మీరు వ్యాపారం? ఏం వ్యాపారం ఇది? ఏమైనా తేడా జరిగితే వీళ్ళందరూ లేచిపోవటాలుగా, చచ్చిపోవాలిగా. ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు ఇలా నాశనం చేశారు? నీ దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఎంతమంది ఆడవాళ్ళకి పాపం ఈ పాజిటివ్ వచ్చింది? నమస్తే, సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్ మేడం, సురేష్ గారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు, ఒకసారి పిలుస్తారు. ఓకే సురేష్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేడం నేను నల్గొండ నుండి వస్తున్నాను. ఏం చేస్తూ ఉంటారు? నేను ఇక్కడ ప్రైవేట్ జాబ్ అవుట్ చేసుకుంటున్నా. ప్రెసెంట్ ఇక్కడనే ఉంటున్నా. ఓకే ఓకే, చెప్పండి ఇక్కడి వరకు దేనికి వచ్చారు, ఏంటి మీ సమస్య? అదంటూ ఒక చిన్న జాబ్ సార్. మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక 4 years అవుతుంది. నా జాబ్ పరంగా నేను వచ్చి చేసుకుంటున్నా మంచిగా. మీరు వచ్చేసారంటే మీ భార్య పాప అక్కడ వాళ్ళని కూడా తీసుకొని వచ్చారు? మదర్ ఫాదర్ అక్కడ ఊర్లో, నేను మా వైఫ్, ఓకే, పాప పుట్టాక ఇక్కడికి వచ్చాం. డన్. మంచి హ్యాపీ ఫ్యామిలీ, ప్రశాంతంగా ఉన్నాం. కాకపోతే నా జాబ్ ఏంటంటే జాబ్ కొన్ని రీజన్స్ వల్ల పోవడం, నేనంటూ ఒక చిన్న జాబ్ చూసుకొని కంటిన్యూ అవుతున్నాం. ఓకే, మీ మిస్సెస్ ఏదైనా జాబ్ చేస్తారా, హౌస్ వైఫ్ అయినా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ జాబ్, ఓకే, అంతకుముందు హౌస్ వైఫ్. ఓకే, మీరిద్దరే? మేమిద్దరమే. మాతో పాటు పాప ఉంటుంది. సెటిల్డ్ అంటే అంత సెటిల్ కాకపోయినా ఏదో నాకు వచ్చే శాలరీతోని హ్యాపీగా ఉన్నారు, కొంచెం హ్యాపీగా ఉంటున్నాం, నడుస్తుంది. కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది నాకు. ఏదో నార్మల్ హెల్త్ ఏమో జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ ఏమైనా వాడితే తగ్గిపోద్దని మా ఫ్రెండ్ సజెషన్ ఇస్తే
వాడాను. తర్వాత ఇంకా కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. ఎందుకైనా మంచిది డాక్టర్ని కలిస్తే బెటర్ అని చెప్పి కలిస్తే నీకు హెచ్ఐవి ఉంది బాబు. అసలు ఆ చిన్న ప్రాబ్లం అనే ఒక డౌట్ వచ్చింది కదా నీకు, ఏంటా చిన్న ప్రాబ్లం, ఎందుకు వెళ్ళావు డాక్టర్ దగ్గరికి? అంటే మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, అరే నీకు ఎందుకైనా హెల్త్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా నువ్వంటే ఇన్సూరెన్స్ తీసుకోరా, నువ్వు చేసే జాబ్ చిన్నది, నీకేమన్నా అయినా కూడా నీ ఫ్యామిలీకి ఉంటది కదా ఇన్సూరెన్స్ చేసుకుంటే. ఇన్సూరెన్స్ గురించి టోటల్ బాడీ చెకప్ గురించి అంటే ఇన్సూరెన్స్ అంటే ఫస్ట్ చెకప్ అన్నారు, చెకప్ కోసం వెళ్ళి చెకప్ చేయించినాక ఒక 3-4 days తర్వాత నాకు కాల్ వచ్చింది. ఇన్సూరెన్స్ ప్రిలిమినరీ చెక్ లో నీకు కాల్ వచ్చిన తర్వాత ఇలా అంటే చెప్పిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర నుండి తెలిసింది నాకు ఫస్ట్ లో. అంటే కన్ఫర్మ్ గా చెప్తున్నారా లేకపోతే నాదేనా కాదా అని అడిగితే నీదే అన్నారు. నేను ఎందుకంటే అరే వీళ్ళ మీద ఎందుకు, వీళ్ళ ఇన్సూరెన్స్ కోసం ఏమన్నా చెప్తారు, ఎన్నైనా చెప్తారు, నేను కూడా సపరేట్ గా వేరే తెలిసిన డాక్టర్ దగ్గర తెలుసుకుంటే మంచిదని వెళ్ళా. అక్కడ కూడా అదే కన్ఫర్మ్ అయింది, డబుల్ కన్ఫర్మేషన్ వచ్చింది. మీకంటూ ఎటువంటి సిమ్టమ్స్ లక్షణాలు ఏమీ లేదు, జ్వరం రావటం, వీక్ గా అనిపించడం, నడుములో నొప్పి రావటం అదేమీ లేదు, అలాంటివి ఏమీ లేదు. ఇంతకు ముందు నీకు ఎటువంటి ఇంజెక్షన్స్ తీసుకోవటం గానీ బ్లడ్ ఎక్కించడం గానీ కూడా లేదు? ఏదన్నా ఒక ఫీవర్ ఏమన్నా ఏదొచ్చినా పెద్దగా ఏమొచ్చేది కాదు, జస్ట్ ఒక ఫీవర్ లాగా అనిపించడం లేదా బాడీ పెయిన్స్ టాబ్లెట్స్ అంతే. వేరే లేడీస్ దగ్గరికి వెళ్ళటం పెళ్లికి ముందు గానీ పెళ్లి తర్వాత గానీ అది కూడా లేదు? మీ ఓన్లీ ఫిజికల్ కాంటాక్ట్ ఇస్ యువర్ వైఫ్, అంతేనా? మీ ఆవిడకి కూడా ఏమైనా టెస్ట్ చేయించారా ఈ మధ్య? మా ఆవిడ కంటే టెస్ట్ చేయించలేదు, కాకపోతే నాకు ఇలాగ వచ్చిందని ఒక టెన్షన్ తోని ఎలా అయినా చెప్పాలి మా ఆవిడకి. మీకు తెలిసి ఎంతకాలం అయింది ఇది? నాకు తెలిసి 2 months అవుతుంది. కానీ నువ్వు తేరుకున్నావు అందులోంచి, ఆ టెన్షన్ లోంచి. అది చాలా ఇది ఇప్పటికీ అలాగే ఉంది. ఒకటైతే నిజం నాన్న, హెచ్ఐవి ఎయిడ్స్ అనేది దేనివల్ల వస్తుందో ప్రజలందరికీ తెలుసు. కానీ అదృష్టం ఏంటంటే వచ్చినటువంటి దానికి చాలా చక్కటి ట్రీట్మెంట్ అయితే ఉంది. దాని గురించి భయభ్రాంతులు గురవలసినటువంటి అవసరం అంటూ ఏమీ లేదు. ఒకప్పుడు దాని ఆలోచన విధానం వేరు, ఇప్పుడు వేరు. ట్రీట్మెంట్ అనేది చాలా అడ్వాన్స్ అయింది. వాళ్ళ జీవితకాలం ఎవరైతే కనుక ఎయిడ్స్ హెచ్ఐవి ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ జీవితకాలం కూడా మిగతా కామన్ ప్రజలు ఎవరికైతే ఆ వ్యాధి లేనటువంటి వాళ్ళతో చెరి సమానంగా ఉంది. ఇప్పుడు అంత అడ్వాన్సెస్ వచ్చింది. ఆల్ దట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఈస్ ఎక్కడి నుంచి వచ్చింది. నెంబర్ 1, నీ బెటర్ హాఫ్ ఎవరైతే మీ భార్య ఉందో ఆవిడకి నీ దగ్గర నుంచి నువ్వు ఏం ప్రొటెక్షన్ ఇస్తావు రాకుండా అనే ఈ 2 జాగ్రత్తలు తీసుకో. వచ్చింది నా వల్ల కాదు, మా ఆవిడ వల్ల. వచ్చిందా? మా భార్య వల్ల చెప్తారు అది మీరు. హౌ డు యూ ప్రూవ్ దట్? మీ వల్లే ఆవిడకి వచ్చింది అనుకోవచ్చు, ఎలా చెప్తాం అది? అంటే ఆమెనే నాకు తెలిసే నిజాలు కొన్ని. ఓకే, టెస్ట్ చేయించారని అందుకే అడిగారు. మీ వైఫ్ కి టెస్ట్ చేయించారా? జరిగింది, నాకు ఇలా టెస్టులు చేసినాక ఇలా వచ్చింది అని తెలిసిన సో తర్వాత నీకున్న ఒకే ఒక హోప్ అమ్మాయి, ఓకే ఈవిడ ద్వారానే నాకు రావాలి, ఈవిడ ఏంటి ఈవిడ క్యారెక్టర్ తప్ప ఇంకా నేను చేసిన తప్ప అంటే ఏం లేదు. సూపర్. ఓకే, ఒక టాబ్లెట్ వేసుకునేది. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచో. అంత నేను కూడా ఎప్పుడు అంత పర్టికులర్ గా ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి. నీ భార్య టాబ్లెట్ వేసుకుంటే ఏంటి అంటే థైరాయిడ్ అని చెప్పి, థైరాయిడ్ టాబ్లెట్ రెగ్యులర్ వేసుకుంటారుగా, కామన్ గా చేయించుకున్నావు అని అంటే చేయించుకున్నా, ఈ టాబ్లెట్స్ ఇచ్చారు వాడమన్నారు. ఓకే అని నేను కూడా ఎందుకో నాకేంటో ఇలాంటిది లేనప్పుడు ఎందుకు వస్తుంది అన్న డౌట్ తో నేను వెళ్ళి చెక్ చేయించుకున్నా. ఆయన ఏమన్నాడంటే హెచ్ఐవి వాళ్ళు వాడే టాబ్లెట్స్ ఇవి. డాక్టర్కి వెళ్ళి టాబ్లెట్స్ చూపించారు. ఆ టాబ్లెట్ షీట్ ఉంటుంది, ఆ షీట్ తీసుకెళ్ళి చూపిస్తే హెచ్ఐవి వాళ్ళు వాడే టాబ్లెట్స్ అన్నారు. యాంటీవైరల్ డ్రగ్ అన్నారా? ఓహో, సో ఆవిడకి ఉంది ఇది. నాకు తెలిసింది, ఆమె వల్ల నాకు వచ్చింది. అడిగావా అమ్మాయిని? అడిగితే ఏదో వంకరగా మాట్లాడము. అంటే అంతకు ముందు వరకు వేరే, నేను ఆ మ్యాటర్ అడిగిన తర్వాత వేరేలా మాట్లాడడం స్టార్ట్. ప్రవర్తన ఎలా ఉండింది పెళ్ళైనప్పటి నుంచి? ఆ పెళ్ళైనప్పటి నుంచి చాలా బాగుంది. ఇప్పుడైతే నాకు ఈ మ్యాటర్ తెలిసిందో నేను ఇలా అడిగాను, అప్పటి నుంచి రివర్స్ గా మాట్లాడడం, ఎదురు సమాధానం ఇవ్వడం. మీ ఇద్దరు కలిసి ఉన్నారా, ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? లేదు, ఈ 2 months నుండి కొంచెం గొడవలతో దూరంగా ఉంటుంది. ఇంట్లో ఉందా? మీ ఇంట్లోనే ఉందా? మీతో పాటు వచ్చిందా? సరే, బయట పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెట్టొచ్చు కదా, ఇక్కడికి వచ్చి ఇంత మీ పర్సనల్ విషయాన్ని రివీల్ చేయాలని ఎందుకు అనుకున్నారు? వాళ్ళ దగ్గర నుండి నాకు ఎలాంటి బయట చెప్పడం లేకుండా పోయింది. చాలా మందిని అడిగా, కానీ ఇక్కడికైనా వస్తే మీరన్నా హెల్ప్ చేస్తారని. సో ఈ విషయం మీ ఇద్దరికి తప్ప ఇంకా మీ ఇళ్లలో వాళ్ళకి తెలియదు? అంటే మా ఫ్యామిలీస్ కి ఎవరికి తెలియదు. సో అది గోప్యంగా ఉంచడం గురించి ఇక్కడికి వచ్చి మాస్క్ చేస్తారు కాబట్టి, ఇక్కడికి వచ్చి ఒక డాక్టర్ మేడం ఉంటారు కాబట్టి చెప్తున్నారు, అంతేనా? ఏం సొల్యూషన్ కోరుకుంటున్నారు మీరు? అంటే మీ వైఫ్ కి ఎలా వచ్చిందనా, లేదంటే మేమిద్దరం ఈ బాధ నుంచి ఎలా బయటపడాలన్నా? రెండో సార్, ఆమెకి ఎలా వచ్చింది అనేది తెలియాలి, ప్రాబ్లం ఎలా వచ్చింది అనే దానికి మీకు ఆన్సర్ కావాలి. నీకున్న జబ్బు ఒక బాధ కంటే ఆవిడకున్న జబ్బు బాధ కంటే ఆవిడకి ఎలా వచ్చిందన్న బాధ ఎక్కువైందా? సరే, మీ ఆవిడ కూడా వచ్చింది అన్నారు కదా, ఒకసారి పిలుద్దాం. పేరేంటి మీ ఆవిడది? సరిత. సరిత, రండమ్మా. నమస్తే. నమస్తే. నమస్తే.
కూర్చోండి. సో ఇందాక మీ ఆయన వచ్చి మొత్తం చెప్పారు, చక్కగా పెళ్ళైనప్పటి నుండి బాగుంది, బేబీ కూడా ఉంది, అంతా బాగానే నడుస్తుంది అని. ఈ సడన్ గా ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి జబ్బు గురించి ఆయన బయట పెట్టారు, అది మా ఆవిడ తరపు నుంచే వచ్చింది అని చెప్పేసి అంటున్నారు ఆయన. నా తరపు నుంచి ఎందుకు వస్తుంది మేడం? అతనే నాకు అంటించాడు. ఎవరికి ముందు వచ్చింది తల్లి? అతనికే మీరు వచ్చింది. ఎప్పటి నుంచో మెడిసిన్ వాడుతున్నారంట కదా? లేదు మేడం, ఫస్ట్ అతనికే ఉంది, అతనే నాకు అంటించాడు. సత్య గారు ఒక్క నిమిషం. సైంటిఫిక్ గా ఎవరికి ముందు వచ్చింది అని కనిపెట్టడం ఇంపాసిబుల్, ఓకేనా? అన్లెస్ అండ్ అంటిల్ మీరిద్దరు ఆనెస్ట్ గా ట్రూత్ఫుల్ గా చెప్పేందుకు. దేర్ ఈజ్ నో మెకానిజం, దేర్ ఈజ్ నో టెస్ట్ ఇన్ ద వరల్డ్ దట్ కెన్ ప్రూవ్ దట్ ఇతనికి 10 సంవత్సరాలు బట్టి ఉంది, నీకు 11 సంవత్సరాలు బట్టి ఉంది అని ప్రూవ్ చేసేది ఎవరికీ లేదు. ఇక్కడ ఉండేటటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక అంశం ఏంటంటే అతను షాక్ తిని పేషెంట్ అయ్యాడు. ఏది? హెచ్ఐవి పేషెంట్ అవ్వలేదు, డిప్రెషన్ పేషెంట్ అయ్యాడు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వాడుతున్నావు, ఆ ట్యాబ్లెట్స్ గురించి చెప్పలేదు కాబట్టి నీకే ఫస్ట్ మీరే అటాక్ అయింది డిజీజ్ మీకు అన్నట్టుగా మనం నిర్ధారించవలసినటువంటి అవసరం ఉంది. అతను చెప్పినవన్నీ అబద్ధాలే అనుకుందాం. అసలు మీకు ఈ పాయింట్ మీద డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు విషయం తెలిసింది, అది డెలివరీ అప్పుడు తెలిసిందా, తర్వాత తెలిసిందా? తెలిసినాక మీరు మీ హస్బెండ్కి ఎందుకు చెప్పాల? మీకు తెలిసి ఎంతకాలం మీరు అయింది? ట్యాబ్లెట్స్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? 2 years అవుతుంది మేడం. ఎందుకు వెళ్ళావు హాస్పిటల్కి? మామూలుగా ఫీవర్ వస్తుందని వెళ్ళాను. ఓకే, మీ ఆయన తీసుకెళ్ళాల? తీసుకెళ్ళి యాక్చువల్గా డాక్టర్స్ మీకు చెప్పినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా పిలవండి అని అనలేదా? అన్నారు మేడం. అయినా నువ్వేమని చెప్పావు? అవసరం లేదని చెప్పాను. ఓకే. 2 years బ్యాక్ మీకు ఒక టెస్ట్లో అది పాజిటివ్ అని తెలిసింది ఏమ్మా? అవును సార్. హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసింది. అవును. అమ్మ ఇక్కడ ఈ ఎపిసోడ్ ద్వారా హెచ్ఐవి వచ్చినటువంటి వాళ్ళకి కానీ ఓకే ఎయిడ్స్ ఉండే వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళని కించపరిచేటటువంటి ఉద్దేశం మాకు లేదు, వాళ్ళని తక్కువ చేసేటటువంటి ఉద్దేశం మాకు లేదు. అన్ని జబ్బుల్లాగే అది ఒక దురదృష్టకరమైనటువంటి డిజీజ్, దానికి ట్రీట్మెంట్ ఉంది. దాన్ని అవగాహన పెంచే దాని గురించే మనం ఈ మాటలన్నీ అడుగుతున్నాం. సరే అది కదమ్మా, 2 years బట్టి వాడుతున్నారు, మీ భర్తకి ఎందుకు చెప్పలేదు? అంటే సార్ అతను అన్ని అప్పులు చేశారు సార్, జాబ్కి వెళ్తా డబ్బులు ఏమి ఎక్కువ రావట్లేదు. మీ హస్బెండ్ ఏం చెప్పారంటే మ్యాక్సిమం రీసెంట్గా వరకు కూడా 3-4 months వరకు కూడా మీరు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారని. అంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీరు అడ్జస్ట్ అవుతూ వచ్చారు. అవును మేడం. ఓకే, సూపర్. అతను చేసిన అప్పుల వల్ల నేను ఈ పని చేయాల్సి వచ్చింది మేడం. ఇది ఇట్లా నాకు వస్తుందని కూడా నాకు తెలియదు. ఏ తర్వాత పని? ఏం పని చేశారు? ఓ, మీ ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే నువ్వేనా తెంగర పని చేసావు ఏంటి? జాబ్ చేస్తాను మేడం. ఏం జాబు? ఈ పని అన్నా ఏం పనమ్మా? ఓ, నీ నైట్ షిఫ్ట్లకి ఏమైనా వెళ్ళావా ఏంటి తల్లి? ఆ పనా? మేము ఏదైతే ఊహించుకుంటున్నాం అదేనా? అంతే అయి ఉంటది. ఏమ్మా? ఒక పని గురించి చెప్పడానికి అవును అంతసేపు ఆలోచించరమ్మా, నువ్వు తప్పుడు పనేగా. ఎందుకంటే చాలా అప్పులు చేశారు సార్, అవన్నీ తీర్చాలి కదా. అమ్మమ్మమ్మ. అప్పులు చేసే వాళ్ళందరూ ఇదే కార్యక్రమాల్లో దిగితే ప్రపంచం అంతా హెచ్ఐవి ఉంటదమ్మా. అది తప్పుడు మాట. అప్పులు చేసినటువంటి వాళ్ళకి ఇది ఒకటేనా దారి అప్పులు తీర్చడానికి? ఆవిడ డైరెక్ట్ గా అక్కడ చెప్తుంది కదండి, అన్ని అప్పులు చేసినప్పుడు ఆవిడ చేసే చిన్న జాబ్ కన్నా అప్పులు తీరిపోయాయి అంటే మీకు కూడా అనుమానం రాలేదా మా ఆవిడ ఏం చేస్తుందని? ఏం వర్క్ చేస్తున్నాను అనుకుంటున్నారు బాబు మీ వైఫ్? ఫ్యాక్టరీలో జాబ్ చేస్తుందని అనుకో. ఏ డే షిఫ్టా నైట్ షిఫ్టా? ఏ ఫ్యాక్టరీయో తెలుసా? ఎప్పుడన్నా వెళ్ళావా, అడిగావా, చూసావా? అంతంత లక్షలు ఇచ్చే ఫ్యాక్టరీ ఎక్కడ వస్తుంది? ఎంత అప్పు తీర్చింది మొత్తంగా? అప్పులు అంటే పెద్ద ఒక 5 lakhs వరకు ఉంటాయి. బాగానే 2 years లో. తక్కువ టైంలో. ఓర్ని. ఏంటమ్మా బాధగా లేదు? బుర్ర పనిచేస్తుందా నీకు? వర్కింగ్ బ్రెయినేనా నాన్ వర్కింగా? అంటే అతను చాలా అప్పులు చేశారు సార్, నాకేం చేయాలి? చాలా అంటే ఒక 5 లక్షలు అప్పు, ఏం చేయాలో తెలియలే. నిజంగా ఏదో దాంట్లో పనికి వెళ్ళావా వెళ్ళలేదా? ఇప్పుడు ఏం అప్పు వెళ్ళిన చేస్తారు? చోట ఇట్లా ఎవరైనా పరిచయం అయ్యారా? ఈ జబ్బు నుంచి బయటపడటానికి ఇప్పుడు ఏం అప్పు చేస్తారు? ఏ అప్పు చేస్తే కనుక ఈ జబ్బు నుంచి బయటపడతారు మీరు? ఏం ట్రీట్మెంట్ చేస్తే కనుక దీనికి విరుగుడు అవుతుంది? ఏ మాత్రం మెడిసిన్ తేడా వచ్చినా చచ్చిపోతారు తెలుసా? దానికి ట్రీట్మెంట్ అయితే ఉంది, కానీ ఏ మాత్రం ట్రీట్మెంట్కి తేడా వచ్చినా కూడా చచ్చిపోతారు మీరు. మరి ఇప్పుడు ఎలా బ్రతికి బట్ట కడతారు? ఎన్ని లక్షలు అప్పు చేయాలి, ఎన్ని కోట్లు అప్పు చేయాలి? మాట రావట్లేదు, బుర్ర పని చేయట్లేదు కదా నీకు. ఇప్పుడు అతనికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. నీతో పాటు ఎవరిని వచ్చారా? సాయి అని ఒక ఎవరు అతను? అక్కడ నేను జాబ్ చేసే దగ్గర పరిచయం అయ్యాడు. అతనితో నీకు అక్రమ సంబంధం ఉందా, లేకపోతే నువ్వు బిజినెస్ చేసావా? కాదమ్మా, నువ్వు వ్యాపార రీత్యా 4 మగవాళ్ళ దగ్గరికి వెళ్ళావా, లేదంటే సాయి అనేటటువంటి ఒక్కడే నీ దగ్గర నీతో కనెక్షన్ ఉండే వ్యక్తా? ఒక్కడే నాతో కనెక్షన్ ఉన్న వ్యక్తి సార్. 5 lakhs నీకు మధ్య మధ్యలో ఇచ్చిందంతా ఇతనేనా? అతనే. ఓ, నువ్వు ఎవరో ఒకరితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్నావు. మరి బిజినెస్ చేశానంటావేంటి? అది బిజినెస్? బిజినెస్ అంటే వేరు తల్లి. నువ్వు బిజినెస్ అనగానే మేము ఎవ్రీడే ఒకరి దగ్గరికి వెళ్తుందేమో ఇవిడ అట్లా అనుకున్నాం. ఇంకా నిన్ను క్షమించేది లేదులే అమ్మా. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంటారు దీన్ని. ఓ వ్యక్తితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నావా? అతనికి కూడా ఉందా? అయితే మరి అతని ద్వారా వచ్చి ఉండాలి కదా నీకు. అంతే, అబ్సల్యూట్లీ అంతేనమ్మా. తెలియదు మేడం. ఇంకా పచ్చిగా అడుగుతామమ్మా, నీ భర్త సాయి కాకుండా వేరే మగవాళ్ళు ఎవరితో అయినా మీకు శారీరక సంబంధాలు ఉన్నాయా? ఇది మెడికల్ క్వశ్చన్ అమ్మా. ఇది మెడికల్ గా అడిగేటటువంటి ఒక ఎలిజిబుల్ సైంటిఫిక్ క్వశ్చన్. ఎక్కడి నుంచి వచ్చింది? డాక్టర్ కన్నా ఇప్పుడు మాకు అబద్ధాలు, డాక్టర్ కన్నా నిజాలు చెప్తాలి. మేము ఏమైనా చెప్పాలంటే అవ్వాలి కదా. వీళ్ళిద్దరు కాకుండా మా దగ్గరకు వచ్చి అబద్ధాలు చెప్తే ఎట్లా? సాయితో ఫిజికల్ కాంటాక్ట్ ఉందా మీకు? తను ఒక్కనే సార్. ఇంకెంతమంది కావాలి చంపటానికి? ఈ సురేష్
కాకుండా ఎవరన్నా ఉన్నారా? రైట్. మరి ఇందాక తప్పుడు బిజినెస్ చేశానండి అన్నావు, ఏంటది? సాయితో అక్రమ సంబంధం తప్పుడు బిజినెస్ నీకు? అంతేనా? అంతే సార్. లేదంటే వేరే వ్యాపార రీత్యా ఆ విధంగా వెళ్ళారా? వేరే ఏం లేదు, అతను ఒకనే. అతను పిలువ ఆయన్ని, ఆ వీరుణ్ణి పిలువ. వాడు బాగా బిజీయా? అంటే బిజీ అంటే ఆ బిజీ కాదు, బాగా ఆడవాళ్ళతో తిరిగి వేరే ఆడవాళ్ళతో తిరిగిన వాడికి టెస్ట్ చేయించారా? పోనీ తెలియదు సార్ నాకు. తెలీదు. నీకు వచ్చినాక నువ్వు అడగాలి కదమ్మా, మీ ఆయన్ని ఎట్లాగో అడగలేదు. నీకు వచ్చిన తర్వాత మీ ఆయన కంటే ఇచ్చడం ఏంటమ్మా? అది కూడా దరిద్రం. అసలు అప్పటికి ఆ పిల్లోడికి వచ్చి ఆ పిల్లోడికి 2 years కి ఇదైంది. చచ్చిపోవటానికి వాడిని పిల్లండి మేడం, ధీరుడు. రండమ్మా. రామ్మా సాయి. నమస్తే. నమస్తే అమ్మా, కూర్చోండి. ఏం బాబు, ఏంటి మీరిద్దరు, మీ ఇద్దరికి ఎలా పరిచయం? అంటే నేను బిజినెస్ చేస్తున్నాను. ఏం బిజినెస్? ఏం బిజినెస్? నువ్వు అది కుకట్పల్లిలో కలవడమా? ఓహో, ఇది తెలుసా? కుకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర కనిపించింది ఈ అమ్మాయా? నైట్ టైంలో. అంటే నాకు ఈమెకు ఆ విషయం చెప్దామని నేను వెళ్ళే టైంకి అక్కడ లేదు, ఈ పేరుతో ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అంటే నాకు ఎందుకు డౌట్ వచ్చి ఫోన్ చేసి కట్ చేస్తాను, లిఫ్ట్ ఎక్కడ చేసి పోయినా నువ్వు? ఫ్యాక్టరీగా? ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాడట. ఈ పేరుతో ఎవరు లేరు ఇక్కడ అని. సరే అని చెప్పి కాల్ చేసి కాల్ కట్ చేస్తాను. సరేలే ఇంటికి వెళ్ళిపోతామన్న టైంలో నాకు అక్కడ మెట్రో దగ్గర కనిపిస్తుంది. సో ఈ అమ్మాయి ఏ ఫ్యాక్టరీకి వెళ్ళలేదు, ఫుల్ టైం జాబ్ అనేది సాయితో ఫుల్ టైం జాబ్. అతను ఏమొచ్చి డబ్బులు ఇస్తున్నాడు, ఆవిడ వచ్చి నీ అంటే ఈ అప్పులు సాయి తీరుస్తున్నాడు. ఒకడే లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అని నాకు doubt. ఎవడో తెలుసు. కాదమ్మా, అసలు అట్లాంటి ఫ్యాక్టరీ ఒకటి ఉందా? ఉంది. అలాంటి ఫ్యాక్టరీలో ఈ అమ్మాయి ఎంప్లాయీ కాదు. కాదు అసలు. బాబు, కుకటిపల్లి మెట్రో స్టేషన్ దగ్గర మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను బ్రోకర్ని సార్. ఏం బా, broker? ఆడోళ్ళు కదా broker ఆ? అదే ఈ పిల్ల ఆడోళ్ళు broker ఫస్ట్ ఆ? ఒప్పుకుంది మేడం, తీరా చూస్తే మళ్ళీ సో ఈ అమ్మాయి నీ పార్ట్నర్ కాదు, పార్ట్నర్ వేరే పార్ట్నర్ దగ్గరికి నువ్వు పంపిస్తూ ఉంటావు ఈ అమ్మాయిని పంపిస్తుంటా డబ్బులకి. డబ్బులకి. మీ ఆయన నువ్వు చేసే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాడు, నువ్వు అసలు అట్లాంటి ఎంప్లాయీవే కాదు. ఏ ధైర్యంతో నువ్వు మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? 3 years బ్యాక్ ఒక చోట షాపింగ్ మాల్లో అట్లా పరిచయం అయ్యి అట్లా. ఒరే తమ్ముడు, అది కాదు, ఎవరిని పడితే ఆడోళ్ళని అవసరంలో ఉన్న వాళ్ళు, ఏదో అప్పుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని ఈ లూప్లోకి దించేయటం ఎరా బాబు? ఆమె దిగుతా అంటేనే దిగుతానంటే దించేయటమేనా? గడుదు గుడ్డు వెనకతలు ఏముందో తెలియదు, ఆలోచన తెలియదు. ఇప్పుడు మరి ఆ అమ్మాయి ఇప్పుడు ఆ జబ్బు వచ్చి పడింది, ఓకేనా నీకు? నాకు ఉంది సార్, ఆ? నాకు ఉంది. సరే, నీకెవరి వల్ల వచ్చిందో? నీకు ఈ అమ్మాయి వల్ల వచ్చిందా? కాదమ్మా, మీ దగ్గర ఎంతమంది ఉంటారు ఇట్లాంటి కస్టమర్స్? ఐ మీన్ ఇట్లాంటి మీ ఏజెంట్ టీమో ఏదో నాకు అర్థం కావట్లే. చాలా మంది. చాలా మంది ఉన్నారు తల్లి. సో నీకు వచ్చింది కాబట్టి ఆడవాళ్ళందరినీ ఈ బిజినెస్లో దింపేసి అందరికీ ఇది వచ్చేటట్టు చేస్తావా? మానవత్వం ఉండాలి కదా. అప్పులు తీర్చుకోవడానికి డబ్బుల గురించి ఆడవాళ్ళు వస్తున్నారు నీ దగ్గరికి. అట్లీస్ట్ జాగ్రత్త పడండి అమ్మా. అవుతో ఒకప్పుడు ఇది ఒక బిజినెస్ కింద నమ్ముకుంటే కనుక మీరు వెళ్ళేటటువంటి మగవాళ్ళకి ఇవి వాడేంత వరకు వాళ్ళతో కలవద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి నేర్పించాలిగా. చెప్తాం సార్. మేడం, ఇప్పుడు అమ్మాయి ఒక మాట చెప్పింది, మీ ఇద్దరికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉందని. అది నిజమా, అది అబద్ధమా? అది నిజమే. ఓ, మీతోనూ ఉంటది, కస్టమర్స్ దగ్గరికి పంపిస్తావా? సరే, నీకైతే జబ్బు ఉంది. ఇప్పుడు సార్ చెప్పింది ఏంటి? ప్రికాషన్స్ చెప్పి, ఒక ఏజెంట్ అంటే ఎట్లా ఉండాలి, ప్రికాషన్స్ చెప్పి పంపించాలా? చెప్తాం మేడం, మాకు కూడా ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఈ పనులు చేస్తే వస్తుందనే కదా గవర్నమెంట్ మొత్తుకునేది. నానా, ఇప్పుడు ఇది కించపరిచేటటువంటి వ్యాపారం కాదు, ఇది లీగలైజ్ చేసినటువంటి కొన్ని సందర్భాల్లో లీగలైజ్ చేసినటువంటి వ్యాపారం. సో సహజంగా మేము మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ట్రైనింగ్ చేసినప్పుడు ఏమంటామంటే, ఏదైతే కనుక ఆ కాండమ్స్ అనేవి ఉంటాయో అవి మగవాళ్ళు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు తెచ్చుకోకూడదు, మీరే ఇవ్వాలి వాళ్ళకి క్వాలిటీ కాండమ్స్ అనేటటువంటి విధంగా మేము చెప్తాం. లేదు అంటే కనుక ఫీమేల్స్ కూడా వాడేటటువంటి కొన్ని ఉంటాయి, ఇలా కూడా చెప్తూ ఉంటాం. ఏం చేస్తున్నారు మీరు వ్యాపారం? ఏం వ్యాపారం ఇది? ఏమైనా తేడా జరిగితే వీళ్ళందరూ లేచిపోవటాలుగా, చచ్చిపోవాలిగా. ఒక లీగాలిటీ లేదా ఇందులో? ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు ఇలా నాశనం చేసావు? నీ దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్స్లో ఎంతమంది ఆడవాళ్ళకి పాపం ఈ పాజిటివ్ వచ్చింది? ఎవరికి రాలేదు. ఇప్పుడు ఒక్కదానికి అసలు టెస్టులు చేయించుకుంటారా మీరు ఎప్పుడప్పుడన్నా? చేయించుకుంటున్నాం. మరి చేయించుకునే వాళ్ళు మిగతా వాళ్ళ పరిస్థితి, నీ పరిస్థితి ఉంటే ఈ అమ్మాయితో ఎందుకు కాంటాక్ట్ పెట్టుకున్నావు? నువ్వు ఫిజికల్ మాది రిలేషన్ business ఎందుకు మేడం. పెట్టుకున్నావు? మాది బిజినెస్ వేరేనా? ఎప్పటి ఈ నుంచి? అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ ఎందుకు పెట్టుకున్నావు? నీకైతే ఉంది కదా. నీకు ఉన్నదని తెలిసాక ఇవిడికి అంటించావా? నాకు తెలియదు మేడం, టెస్ట్ చేయించుకున్నాక తెలుసు. ఏది ఈవిడికి తెలిసినాక టెస్ట్ చేయించుకున్నావా? లేదు లేదు, ముందే చేయించుకున్నావా? మరి ముందే చేయించుకున్నదే Symptoms కదా. వచ్చినప్పుడే చేయించు. నీకు తెలిసి ఎంతకాలం అయింది? ఈమె మిమ్మల్ని పరిచయం ఎప్పుడు అయిన తర్వాత పోలీసులు రైడ్ 2.5 ఎవరు years. పట్టుకోలేదా? లేదు మేడం. ఎప్పుడు ఎవరు దొరకలేదా మీ టీమ్స్? సరే, ఇప్పుడైతే మీకు అర్థమవుతుంది మీ వైఫ్కి పలానా పని వల్ల వచ్చింది, మీకు రీజన్ అడిగారు, రీజన్ క్లియర్. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మమ్మల్ని ఏం అడుగుతున్నారు? మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పించేస్తాం. మా ఆవిడకి ఎలా వచ్చిందండి అని మీకే 90% డౌట్ ఉంది. ఎక్కడైతే మీరు మెట్రో దగ్గర పట్టుకున్నారో మీకు సీన్ అర్థమైంది. ఇప్పుడు వాళ్ళతోనే మాట్లాడిస్తున్నాం. మీ వైఫ్ 2 years నుంచి బిజినెస్ చేయడం వల్ల ఆ అమ్మాయికి ప్రాబ్లం వచ్చింది. మేబీ ఈవిడ దగ్గరకు వెళ్ళిన వాళ్ళు ఎంతమందికి వచ్చిందో ఫ్యూచర్లో డిసైడ్ అవుతుంది. ఇది కంప్లీట్గా డీరేల్ అయినటువంటి ఒక ట్రైన్ నాన్న.
ఈ ట్రైన్ పట్టాలు తప్పింది కంప్లీట్గా. ఇక్కడ ఈ అమ్మాయితో నువ్వు కాపురం చేయాలనో అవును, లేదంటే ఈ అమ్మాయితో ఉండాలనో చెప్పేటటువంటి హక్కు అధికారం మాకు లేదు. నీకైతే పూర్తి రైట్స్ ఉన్నాయి డెసిషన్ ఏ తీసుకోవడానికి. decision తీసుకోవాలన్నా మీకు రైట్స్ ఉన్నాయి. కాకపోతే ఇలాంటి ప్రాబ్లం ఉన్న కేసుల్లో ఏం చేస్తే బెటర్ అని సారు నేను చెప్తాం. సురేష్ గారు, సో నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే దీనికి పెద్ద ఎక్స్టెన్షన్ ఏం అక్కర్లేదు. ఈరోజు ఆ అమ్మాయి ఫుల్ కాన్షియస్తో, ఫుల్ అవేర్నెస్తో, ఏదో మతి భ్రమించో లేదంటే కన్ఫ్యూజన్లో లేదంటే ఒక తాగిన మత్తులోనో వెళ్ళిపోయేటటువంటి కేసు కాదు ఇది. ఫుల్ కాన్షియస్లో ఎక్కడా కూడా తాన్ని అబ్జెక్ట్ చేసుకోకుండా, మీరు పెట్టినటువంటి అలిగేషన్ తను అబ్జెక్ట్ చేసుకోకుండా థ్యాంక్ యూ. ఎందుకంటే కనుక ఈరోజు కాదండి అతనికే ముందు వచ్చిందండి, నాకేమీ లేదండి, ఏది లేదు అంటే కనుక అది ప్రూవ్ చేయడానికి కూడా లేదు మేడం. ఎందుకంటే టెస్ట్ ఎప్పుడైతే చేయించుకున్నారో అప్పటి నుంచి జబ్బు మొదలైనట్టు కాదు. ఎప్పటి నుంచన్నా ఉండుండొచ్చు, టెస్ట్ ఇప్పుడు జరిగి ఉండొచ్చు, టెస్ట్ 1 year బ్యాక్ జరిగి ఉండొచ్చు, 1 year బట్టి జబ్బు ఉన్నట్టు కాదు. సో నువ్వు 2.5 years బట్టి మందులు వాడుతున్నా, అతను నిన్న కాక 2 months బ్యాక్ టెస్ట్ చేయించుకున్నా, నీ దగ్గర నుంచి అతనికి వచ్చిందన్నది నువ్వు చెప్పేంత వరకు ప్రూవ్ చేయడానికి లేదు. నువ్వు ఎటొచ్చి నిజాయితీగా ఇక్కడ వచ్చి కూర్చుని స్టార్టింగ్లో కొద్దిగా డిఫెన్స్ తీసుకున్నారు అనుకోండి, మీరు కాదు మేడం అతనే అన్నారు. కానీ తర్వాత అయితే మాత్రం అప్పుల బాధ తాళలేక, ఎటుపోవాలో దిక్కులేక ఇతన్ని మధ్యవర్తిత్వంగా వాడుకుని, అది వీటిలు అంటారు కదమ్మా, ఆ విధంగా 4 దగ్గరికి వెళ్ళాను అని మీరు చెప్పారు. ఇతనితో కూడా మీకు ఒక సంబంధం ఉందన్నట్టుగా చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళ ద్వారా వచ్చిందన్నట్టు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే ఏమో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళక ముందు కూడా ఇతను ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఉండొచ్చు కదా అని మనం మాట్లాడుకోవచ్చు. కానీ అది రేర్ పాసిబిలిటీ. ఎందుకంటే కనుక మీ భర్త ఏంటి అన్నది మీకు తెలుసు, మీ భర్తకు వేరే పరిచయాలు లేవన్నది తెలుసు. ఇతను మిమ్మల్ని ఇద్దరిని లైవ్లో మెట్రో స్టేషన్ దగ్గర చూశాడు. సో ఇవన్నీ కొలాబరేటివ్ ఎవిడెన్సెస్ అంటూ ఉంటారు. అంటే ఖచ్చితమైనటువంటి ఎవిడెన్సెస్ కాదు. సో ఖచ్చితంగా అని చెప్పలేం, కానీ దెర్ ఇస్ ఎ బిగ్ ఛాన్స్, 90 to 95% ఛాన్స్ దట్ అతనికి వచ్చినటువంటి వ్యాధి మీ దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది అంటే కనుక అది హోల్ అండ్ సోల్ కంప్లీట్గా మీరు ఒక కాన్షియస్లో తీసుకున్నటువంటి నిర్ణయం, 4 దగ్గరికి వెళ్ళారు అనేటటువంటి నిర్ణయం, అతనికి కూడా ఉంది అనేది ఒక నిర్ణయం, అతని ద్వారా మీకు వచ్చి ఉండొచ్చు లేదంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చారు అనేటటువంటి నిర్ణయాన్ని మనం అందరం తీసుకున్నాం, ఒక డెసిషన్ మనం తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఎలా చూడాలి అంటే అప్పు గురించి వెళ్ళానో ఇంకో దాని గురించి వెళ్ళాను అనే అంశాన్ని తీసి పక్కన పెడితే కనుక నువ్వు అఫెండరు, అతను విక్టిమ్ అయ్యాడు. అఫెండర్ అంటే కనుక అతను ప్రాబ్లం రావడానికి నువ్వు కారణం అయ్యావు, అతను బాధితుడయ్యాడు. నువ్వు కోరి తెచ్చుకున్నటువంటి అంశం ఇలా జరుగుతుందని చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి అని చదువుకున్నటువంటి అమ్మాయి నీకు తెలుసు, అతను తెలియక నీతో అది పెట్టు. నువ్వు అప్పుడు 2 years బ్యాక్ ఎప్పుడైతే డయాగ్నోసిస్ అయిందో నీకు, నువ్వు టాబ్లెట్స్ మొదలుపెట్టావో అప్పటి నుంచి అట్లీస్ట్ కొద్దిగైన జ్ఞానము, బుద్ధి, ఆలోచన, మానవత్వం ఉండున్న దానివైతే కనుక నా చావేదో నేను సస్తాను, నాతో పాటు అతను చంపుకోను అనేటటువంటి బుద్ధి నీకు ఉండుంటే కనుక అతనికి చెప్పుండేదానివి. శారీరకపరమైనటువంటి కలయికలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండేవారు. అట్లీస్ట్ ఈరోజు ఇద్దరు తల్లిదండ్రులకి ఈ దురదృష్టకరమైనటువంటి వ్యాధి రాకుండా నీకు ఒక్కదానికే వచ్చి ఉండేది, అతను హెల్దీగా ఉండేవాడు. అంటే ఇలా అంటున్నానని ఏం అనుకోవద్దమ్మా. ఏదన్నా కర్మకాలి దురదృష్టం కొద్దీ నువ్వు ఏదైనా జబ్బును బారి నువ్వు చనిపోయావనుకో, ఆ బిడ్డకి అట్లీస్ట్ తండ్రి ఉంటాడు. ఇప్పుడు రిస్క్ ఎలా ఉంది, నీకెంత రిస్క్ ఉందో అతను కూడా అంతే రిస్క్లోకి లాగావు. నువ్వు ఒకప్పుడు ఏదన్నా బాలేని పరిస్థితిలో, మందులు సరిగ్గా వేసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ డిజీజ్ మీద వేరే డిజీజ్ ఏదన్నా వచ్చిందనుకోండి, అప్పుడు లైఫ్ చాలా రిస్క్ అవుతుంది. ఇప్పుడు నువ్వేం చేసావు, ఇద్దరిని రిస్క్లోకి లాగావు. ఆ బిడ్డ యొక్క ఫ్యూచరు క్వశ్చన్ మార్క్ చేసావు. బిడ్డ వయసు ఎంతమ్మా? 6 కదా? 6 సంవత్సరాలు. బిడ్డకు టెస్ట్ చేయించారా? అంటే ఆఫ్ కోర్స్ నువ్వు గర్భం వచ్చే టైంకి బిడ్డ అప్పటికి నువ్వు ఈ వ్యాపారంలో లేదు అనేది మనకు అర్థమవుతుంది. కానీ బట్ ఎనీవే, సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే సురేష్, ఆ అమ్మాయి పశ్చాత్తాపం పొందుతుందా, బుద్ధి వచ్చిందా, ఈరోజు ఆ అమ్మాయి నీ కాలమే పడవచ్చు, ఆ వృత్తిని వదిలేస్తున్నాను అని చెప్పచ్చు. సహజ సిద్ధంగా ఇటువంటి అలవాట్లలోకి వెళ్ళినటువంటి వాళ్ళతో మాట్లాడేటటువంటి కేసు సినారియో ఇది కాదు. ఆ అమ్మాయి వచ్చి నీ కాలమే పడవచ్చు, ప్రపంచంలో ఉన్న అందరి కాళ్ళ మీద పడవచ్చు. కానీ ఇక్కడ ఉండేటటువంటి సినారియో ఏంటంటే కనుక ఈ స్థాయి తప్పుని క్షమిస్తూ భార్యగా, నీ బిడ్డకు ఒక తల్లిగా ఈవిడ్ని యాక్సెప్ట్ చేస్తూ వెనక్కి తీసుకొచ్చేటటువంటి ఆలోచన, ప్రయత్నం, ఆ స్థాయి మనస్సు నీకుందా? మన గురించే అప్పు చేసింది నా భార్య, మన గురించే నా అప్పు తీర్చడం గురించే నా భార్య ఇలా పక్కదో వెళ్ళింది అనే విధంగా ఇది ఒక విధంగా క్షమించి వదిలేసేటటువంటి ఆలోచన మీకుందా? చేయరానటువంటి తప్పు చేయటమే కాకుండా ఆ తప్పులో నన్ను కూడా ఈరోజు శిక్ష పడే విధంగా నాకు ఈ జబ్బు
ఇచ్చినటువంటి వ్యక్తిగా ఆవిడని మళ్ళీ మీరు స్వీకరిస్తారా, స్వీకరించరా? ఇది ఈ వేదిక మీద మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి జడ్జెస్ తీసుకునేటటువంటి డెసిషన్ కాదు ఇది. అవును. ఇది కంప్లీట్గా నీ మనస్సు, నీ వ్యక్తిత్వం, మీ వైఫ్తో పాటు ఇన్ని సంవత్సరాల పాటు చేసిన ప్రయాణం, ఆవిడ చేసినటువంటి ఈ తప్పు, ఇవన్నీ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. మీరు 2 క్వశ్చన్స్తో ఇక్కడికి వచ్చారు. ఒకటి, వేర్ డిడ్ దిస్ కమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చింది నా భార్యకి? ఓపెన్, వచ్చినటువంటి 5 నిమిషాల్లోనే నిజం బట్టబయలైపోయింది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరికేస్తుంది. నెంబర్ 2, ఉండాలా వద్దా, దానికి మేము చెప్పకూడదు. ఆన్సర్ తెప్పించేంత వరకు మా బాధ్యత, వచ్చిన తర్వాత మీ నిర్ణయం. ఎందుకంటే ఇది జీవితాంతం ఉండేటటువంటి జబ్బు. నెంబర్ 2, ఆవిడని చూస్తున్నప్పుడల్లా ఆవిడని ఒక క్రూరమైనటువంటి నేరస్తురాల్లాగా, నీ ఆయుష్ తగ్గించేటటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగానే కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఆవిడ చేసినటువంటి త్యాగాలు కానీ, ఈ కుటుంబానికి చేసినటువంటి మంచి కార్యక్రమాలు మాత్రం గుర్తొస్తాయని నేను అనుకోను. పక్కన కూర్చున్నప్పుడల్లా, పక్కన పడుకున్నప్పుడల్లా ఆవిడ మీద మీకు భయంకరమైనటువంటి కసి, కోపం వస్తుంది. అటువంటి వాతావరణంలో మిమ్మల్ని ఇద్దరిని కలిసి ఉండండి అని చెప్పడం కూడా న్యాయం కాదేమో అని నాకు అనిపిస్తుంది. సో సురేష్, ఇంతకు మించి నేనేం చెప్పలేను. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. ఆ ఒక్క సబ్జెక్టు తీసి పక్కన పెట్టేస్తే కనుక దిస్ ఈజ్ ఏ ట్రీటబుల్, క్యూరబుల్ అని అన్నాను. క్యూరబుల్ అంటే ఏంటి? 4 టాబ్లెట్లు వేసాను జబ్బు తగ్గిపోయింది సార్, అది కాదు. ఇది ట్రీటబుల్ అంటే కనుక ఆ CD4 కౌంట్ ఏదైతే బ్లడ్ సెల్స్లో ఒక ఇమ్యూనిటీ స్టేటస్కి సంబంధించినటువంటి కౌంట్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసేటటువంటి అత్యాధునికమైనటువంటి యాంటీవైరల్ డ్రగ్స్ వచ్చేసినాయి ఇప్పుడు. ఒకప్పుడు మేము చదువుకున్నటువంటి టైంలో 1, 2 ఉన్నాయి. ఇప్పుడు అడ్వాన్సెస్ అయిపోయినాయి, రీసెర్చ్ అయిపోయింది, జినోమిక్ చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడైతే కనుక ఇంకా అడ్వాన్స్ అయిపోయింది. చైనా లాంటి దేశాల్లో ఇంకా పెద్ద పెద్ద మెడిసిన్స్ కంప్లీట్గా దీనికి విరుగుడు అయ్యేటటువంటి మెడిసిన్స్ కూడా కనుక్కుంటున్నారు. అది ఎప్పుడు ఎక్కడ వస్తుంది, ఎప్పుడు మన దేశంలో ప్రవేశిస్తుంది అనేది మనకి ఇంకా అంత అడ్వాన్స్ జరగకపోయినా కూడా ఇప్పుడైతే మాత్రం సూపర్ సెంటర్స్ ఉన్నాయి. ఇండియాలో సూపర్ సెంటర్స్ ఉన్నాయి. ఎటొచ్చి దీని గురించి టాపిక్ డిస్కషన్ అవగాహన తగ్గిపోయింది. కానీ గవర్నమెంట్ స్పాన్సర్డ్ సెంటర్స్ ఉన్నాయి. డ్రగ్స్ ఫ్రీగా ఇస్తారు, టెస్టులు ఫ్రీగా చేస్తారు. ఒకప్పుడు మీరు డ్రగ్స్ తీసుకోవడానికి, టెస్టులు తీసుకోవడానికి రాకపోతే వాళ్ళు ఫోన్లు చేసి చంపేస్తారు మేడం. ఆటోమేటెడ్ సిస్టమ్, వీళ్ళని అలా ఫోన్ చేసి ఈ డోస్ మీరు మిస్ అయ్యారు, ఈసారి టెస్ట్ మీరు మిస్ అయ్యారు, మీరు రావాలి, అంత అడ్వాన్స్ అయింది మేడం ఇండియాలో. సో కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఒక డయాబెటీస్ ఉండేటటువంటి వాళ్ళు, ఒక బీపీ ఉండేటటువంటి వాళ్ళు, థైరాయిడ్ ఉండేటటువంటి వాళ్ళకి ఎలాగైతే కనుక వాళ్ళ ఆయుష్ ఈ రోజుల్లో ఉండే అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్తో జనరల్ పబ్లిక్తో ఈక్వల్గా ఉందో, ఈ జబ్బు బారిన పడినటువంటి వాళ్ళకి కూడా ఈక్వల్గా ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఓన్లీ బాధ ఏంటంటే, ఆవిడ నాకు ఇచ్చింది నాకు తెలియకుండా ఒక దొంగ వ్యాపారం చేసింది అనేటటువంటి ఒక్క బిట్రేయల్ అనే ఇష్యూ దగ్గరే. కానీ జబ్బు పరంగా మీ ఇద్దరు విడిపోక్కర్లేదు. జబ్బు వచ్చింది కాబట్టి విడిపోక్కర్లేదు. ఒకరికి వచ్చి ఒకరు రాలేదు అనుకోండి, అది వేరే క్వశ్చన్. ఇప్పుడు నీకుంది, అతనికి రాలేదు, నువ్వు ఇలా తప్పుదోవలో వెళ్ళి ఇలా చేసావు కాబట్టి అతని కోపం ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇద్దరికీ ఉంది. ఇప్పుడు మీ ఇద్దరు యొక్క తప్పుగా అనుకోకండి. భార్యాభర్తల యొక్క ఇది ఉన్నా కూడా అతనికి కొత్తగా వచ్చేది లేదు, అతని దగ్గర నుంచి నీకు కొత్తగా వచ్చేలేదు. సో కాబట్టి ఇలాంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుని కొద్ది లోతుగా విశ్లేషించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. లేదు సార్, ఈ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్, ఈ సెల్ కౌంట్లు, ఈ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ నాకు అక్కర్లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మా భార్య చేయరా అనేటువంటి తప్పు చేసింది. అది కూడా ఒక్క మగాడితో చేస్తే కనుక ఇంకోటి అనుకోవచ్చు. అదే వృత్తి ధర్మంగా భావిస్తూ నా భార్య ఇలా చేసింది కాబట్టి అటువంటి స్త్రీని నా పక్కన కూర్చోపెట్టి నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని అనుకుంటే కనుక అస్సలు మా నోట్లలోంచి ఒక్క మాట కూడా రాదు. నీ నిర్ణయాన్ని మేము పూర్తి స్థాయిలో అంగీకరిస్తాం. థ్యాంక్ యూ సార్. మేడం, ఒక 3 సెన్సిటివ్ పాయింట్స్ అయితే ఈ ఎపిసోడ్లో మాట్లాడాలి. మన వాళ్ళందరికీ కూడా ఒక రకంగా అవేర్నెస్ అని అనుకుంటాను నేను. ఒకటి ITPA యాక్ట్ గురించి, 2 ఎయిడ్స్ ప్రాబ్లమ్స్ గురించి, 3 వీళ్ళిద్దరు కలిసి ఉండాలా వద్దా. ITPA యాక్ట్ 1956 అంటే ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956. ఇది సుప్రీంకోర్టు చాలా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ నుంచి దీని మీద ఏదైతే ప్రాస్టిట్యూట్ బిజినెస్లు ఉన్నాయో ఇవి లీగలా కాదా, ఇండియాలో అది లీగలా, ఇది మీరు గమగమ నెట్లో కొట్టి ఎత్తకండి. ఎందుకంటే ఆ ఉన్న స్లైట్ గీత 99% అడ్వకేట్లకు కూడా అర్థం కాదు. ఎందుకు అంటే 3 పాయింట్స్ చెప్పారు. 1 మేజర్లు అయి ఉండాలి, 2 వాళ్ళ ఓన్ ఇన్కమ్ తోటే ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తూ ఉండాలి. అంటే ఏజెంట్లు, టీము, ఒక ఇల్లు కొనుక్కోవడం, అందరూ కలిపి జనాల్ని ఉమెన్ ట్రాఫికింగో, హ్యూమన్ ట్రాఫికింగో,
బాయ్స్ని ట్రాఫికింగ్ చేసి వాళ్ళతో బలవంతంగా బిజినెస్లు చేయించడం, మైనర్స్ని తీసుకొచ్చి బిజినెస్లు చేయించడం, ఒక్కసారి ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అవుతాయి. వీటిని డివైడ్ చేసి చెప్పడం చాలా కష్టం. సో సుప్రీంకోర్టు చెప్పిన చిన్న పాయింట్స్ వాళ్ళు మేజర్ అయి ఉండాలి. ఇష్టపూర్వకంగా ఇద్దరు వ్యక్తులు, అంటే ఎవరైతే ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చే వీటిలో ఎవరైతే ఉంటారో, కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విల్లింగ్గా ఉండాలి. 3 వాళ్ళ ఓన్ ఇన్కమ్ తోటి ఆ బిజినెస్ రన్ అవుతూ ఉండాలి. ఎవరో బిజినెస్ చేస్తుంటే వీళ్ళు ఎంప్లాయీస్ కింద ఉండడానికి లేదు. అవి కూడా జనాలు ఉన్న ఏరియా కాదు, ఓ 200 యార్డ్స్ దూరంగా ఎక్కడో, అంటే ఆ సరౌండింగ్స్కే దూరంగా ఉండాలి. ఇవి 99% మీరు ఎక్కడ సెట్ చేయలేరు. అలాంటి బిజినెస్లోకి వెళ్ళి రిమైనింగ్ 99% ఏదైతే నేను లీగాలిటీ ఉంది అంటున్నానో, క్రైమ్ పరంగా మీరు పనిషబుల్ అంటున్నానో అందులోకి వచ్చేస్తారు. ఆ సెన్సిటివ్ గీతలు 90% జనాలకి తెలియదు. సో మీరు ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేయడానికి కుదరదు, వదిలేయండి. 2 కొన్ని ఏరియాలు ఉన్నాయి, రెడ్ లైట్ ఏరియాలు కానీ, వీళ్ళు పూర్తిగా వృత్తిపరంగా, అంటే వాళ్ళ వృత్తి అది, వాళ్ళు తరతరాలుగా ఆ బిజినెస్ల్లో ఉంటూ ఉంటారు కుటుంబ పరంగా. వాళ్ళకి ఆల్రెడీ లైసెన్స్లు ఇచ్చారు, వాళ్ళ దగ్గర కార్డ్స్ ఉంటే వాళ్ళని ఎక్కడ పోలీసులు రైడ్ చేసి ఉండడానికి ఉండదు. వాళ్ళు రైడ్కి వెళ్ళినా కూడా ఎలా ఉంటుందంటే, వాళ్ళ దగ్గర కార్డ్స్ ఉన్న వాళ్ళు కాకుండా ఎందుకు రైడ్కి వెళ్తారు ఆ ఏరియాలకి అంటే, కొత్త వాళ్ళు ఎవరినన్నా, ఈ లైసెన్స్ పెట్టుకున్నది 10 మందికి 200 మంది ఉంటారు లోపల, ఆ మిగతా 190 మందిని సేవ్ చేయడం కోసం రైడ్కి వెళ్తూ ఉంటారు. సో లైసెన్స్ ఉంది, లీగలే అనేవి చాలా సెన్సిటివ్ పాయింట్. మీకు అర్థం కాదు, అలా ఆ వంక పెట్టుకొని చేయాలని చూడకండి. 2 ఐటీపీఏ యాక్ట్ సెక్షన్ 4 నుంచి 9 వరకు, సెక్షన్ 3 కూడా సీరియస్ పనిష్మెంట్స్కి సంబంధించిన ప్రాస్టిట్యూట్ బిజినెస్కి పనిష్మెంట్లు అవన్నీ 3 to 7 years పనిష్మెంట్లు పడుతూ ఉంటాయి. బ్రాతల్ బిజినెస్ సీక్రెట్గా రన్ చేస్తూ ఉద్యోగాలనో, జాబులనో, సినిమాల్లో అనో వాళ్ళని ఇందులోకి ట్రాప్ చేస్తూ కస్టమర్స్ దగ్గరికి పంపిస్తే, అంటే ఇప్పుడు ఆ అబ్బాయి చేస్తున్న బిజినెస్, వీళ్ళకి ఇంకో టీం ఉందట, ఈయన వన్ ఆఫ్ ద ఏజెంట్, వీళ్ళొక లీడర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఈ చట్ట ప్రకారం పనిషబుల్లే. అలాగే ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు వీళ్ళని కోర్ట్స్లో, క్రిమినల్ కోర్ట్స్లో వీళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు ఒకవేళ రెడ్ హ్యాండెడ్గా దొరికితే. వీళ్ళకి ఉమెన్ సెల్కి పంపించి వీళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తూ కస్టమర్స్ దగ్గర ఫైన్ కట్టించుకొని వదిలేసేవాళ్ళు. కొన్ని కేసుల్లో వీళ్ళు మైనర్లనో లేకపోతే ఫోర్స్ఫుల్గా వీళ్ళని దింపారనో తెలిసినప్పుడు వీళ్ళందరికీ పనిష్మెంట్స్ చాలా సీరియస్గా ఉంటాయి. కస్టమర్స్ని కూడా ఈ మధ్య పోలీసులు వదలటం లేదు. కాబట్టి ఆ లైసెన్సు ఇవన్నీ ఉన్నాయా లేదో చూసుకొని వెళ్ళండి. అనవసరంగా ఇట్లాంటి చోటకి వెళ్ళొద్దు. ఇలా వెళ్ళటం వల్ల ఇలాంటి బిజినెస్లోకి ఎవరైనా ట్రాప్ చేస్తున్నా మీరు ఇమీడియట్గా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవడానికే చూడండి. డబ్బుల కోసం దయచేసి మీ జీవితాలని, ప్రాణాలని పణంగా పెట్టొద్దు. 2 ఈ అమ్మాయి చేసిన మిస్టేక్. ఇక నీ విషయం నేను మాట్లాడడం వేస్ట్ నాన్న, ఎందుకంటే మీకు ఏ పని దొరకనట్టు ఈ పని కంఫర్ట్ జోన్లో ఉంది, అమ్మాయిలు వస్తున్నారు పంపిస్తున్నామండి అంటే కర్మ. ఇందాక సార్ చెప్పారు, దానికి చాలా ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి. అది గతి లేక, వేరే ఆప్షన్ లేక, లేదా ఎవరైనా మోసం చేసేసి ఉంటేనో ఆ వృత్తి ఎంచుకుంటే వృత్తిపరంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది. రైట్ టు లివ్. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 ప్రకారం ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తున్న లైసెన్స్డ్ పర్సన్స్, లీగాలిటీ ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు 2022లో మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. ఇలాంటి వాళ్ళకి కాదు, ఇక్కడెక్కడా కూడా ఆ రెస్పెక్ట్ తీసుకునే ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేసే వ్యక్తులు లేరు. సో దీనికి సంబంధించి నిజంగా ఎవరైనా మిమ్మల్ని ఇట్లా ట్రాప్ చేస్తుంటే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఎప్పుడన్నా రైడ్లో దొరికితే ఇంకా మీ మీద జీవితకాలం ఆ ముద్ర అలాగే ఎఫ్ఐఆర్ ఉంటుంది. మీ పిల్లలకి దాని ఎఫెక్ట్ చాలా పడుతుంది, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అవుతాయి. దయచేసి ఈ బిజినెస్లోకి వెళ్ళొద్దు. ఇళ్లలో పనులు చేసుకున్నా మీరు బాగానే బతుకుతారు తల్లి. ఒక్కసారి క్యారెక్టర్ పోయినాక ఎవరిని ఏమీ చేయలేం. మేడం అందరితో పాటు మేమంటే ఆ లైసెన్స్డ్ బిజినెస్ ఎక్కడ ఉన్నాయో కనుక్కొని వెళ్ళండి. మీ సరౌండింగ్స్లో జనాల మధ్యలో మీరు ట్రాప్ చేస్తూ మీరు మోసపోవద్దు, జనాలను మోసం చేయొద్దు. అలాగే కస్టమర్స్ ఆలోచించుకోండి, ఇగో రహస్యంగా ఉంటాయి ఈ జబ్బులు, బయటపడడానికి చాలా టైం పడుతుంది. చాలా రకాల జబ్బులు ఉంటాయి ఇట్లాంటి అక్రమ సంబంధాలు ప్రాస్టిట్యూట్ బిజినెస్లకు వెళితే. ఎందుకంటే అవి బయటికి చెప్పేసేవారు, మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు గంట ఆ సుఖం కోసం పోయి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నట్టే లెక్క. సో ఐటీపీఏ యాక్ట్ ప్రకారం సీరియస్ పనిష్మెంట్స్, మీరు మైనర్ని ట్రాఫికింగ్ చేసిన, ఫోర్స్ఫుల్గా మేజర్ అయిన వాళ్ళని ఈ ప్రాస్టిట్యూట్ బిజినెస్లో ఫోర్స్ఫుల్గా మిమ్మల్ని ఎవరైనా ట్రాప్ చేస్తే కనుక మీరు ఇమ్మీడియట్గా 100కి డైల్ చేసినా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఇక ఇలా ఇష్టపడి వెళ్ళిపోయే బ్యాచ్, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ఎవరు ఉండరు తల్లి. ముందుగా రియలైజ్ అవ్వండి. అర్థమవుతుందా? ఇక 2వ పాయింట్ హెచ్ఐవి గురించి మాట్లాడాలి.
ఈ రోజున ఈ మాట మేము ధైర్యంగా మాట్లాడగలుగుతాం. ఒకప్పుడు ఈ మాట మాట్లాడాలంటే కూడా భయం. మా చిన్నప్పుడు అలా వచ్చిందని తెలిసిన వాళ్ళు వాళ్ళే సూసైడ్లు చేసుకొని చచ్చిపోయేవాళ్ళు. ఎందుకంటే సొసైటీ వాళ్ళని అంత హీనంగా చూసేది. వాళ్ళకి ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి కూడా ఎవరు ఆలోచించేవాళ్ళు కాదు. స్టార్టింగ్ తెలిసింది ఏంటంటే లారీల బిజినెస్ల దగ్గర ఎక్కువ. ఇందాక మనం ఇప్పుడు ఏదైతే ప్రాస్టిట్యూట్ బిజినెస్ అనుకుని ఊరి చివరిలో స్టార్ట్ అయిన బిజినెస్లు ఉన్నాయో అక్కడ స్టార్ట్ అయింది. అది రీసెర్చ్ల్లో కూడా కన్ఫర్మ్ అయింది. అలా వాళ్ళు ఇళ్ళకి వచ్చి అంటగట్టడం, ఆ తర్వాత వీళ్ళు టెస్ట్లకు వెళ్ళిపోయినాక కక్కుర్తిగా ఇంజెక్షన్స్ అవే వాడేయటం జనాలు. ఆ తర్వాత వచ్చిన ట్రెండే ఈచ్ ఇంజెక్షను మళ్ళీ వాడడానికి లేదనేది. అప్పట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకో చోట ఎక్కడైనా తుడిసేసి మళ్ళీ వాడేసేవాళ్ళు. అలాగే బ్లడ్ ట్రాన్స్లేషన్ అయినప్పుడు వేరే వాళ్ళకి బ్లడ్ని ఎక్స్చేంజ్ చేసినప్పుడు బ్లడ్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు అవి ప్రాపర్ టెస్టులు లేక అప్పట్లో జరిగినాయి. ఆ తర్వాత చాలా కేసులు ఫైల్ అవ్వడం వల్ల చాలా సీరియస్గా గవర్నమెంట్ మెడికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు తీసుకొని వీటి మీద సీరియస్ అండ్ ఈ రోజున ప్రతి పాయింట్ కూడా చాలా మెడికల్ టెస్టులు చేసినాక ఒక బ్లడ్ కానీ ఒక ఇంజెక్షన్ కానీ ఒక వ్యవహారం కానీ సీరియస్గా జరుగుతుంది. అలా మాట్లాడుకోవడానికే భయపడే పొజిషన్ నుంచి హెచ్ఐవి ఉన్న వ్యక్తులు ఇలా కూర్చోబెట్టుకొని మాట్లాడుకోగలిగే స్టేజ్కి వచ్చాం. కాలమాన ప్రమాణాల ప్రకారం మెడికల్ చాలా అడ్వాన్స్డ్ అయ్యింది. ప్రతి దానికి ట్రీట్మెంట్లు వస్తున్నాయి. దీనికి కూడా కొంత వచ్చింది. ఒకప్పుడు టెన్షన్ తోటి ఇమ్యూనిటీ పవర్స్ లేక ఏదో రకంగా వీళ్ళు ఇదైపోయి కృషించి అంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఒక బ్యాచ్ అయితే అలాగే ఉండి ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో కాలం చేసేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మెడిసిన్ వచ్చింది. మామూలు వ్యక్తులు ఎలా అయితే ఉన్నారో వీళ్ళు అలాగే ఉన్నారు. అలాగే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఇంకా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి బతకండి, మీరు ఇంకెవరికి అంటగట్టొద్దు. ఎందుకు అంటే మీరు సొంత ఆవిడెవరో లవర్ పట్టుకుందో ఆయన ఈవిడికి చెప్పలా, ఈవిడ భర్తకి చెప్పలా. ఎంత దారుణం అండి. అరే నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తుందేమో, బేసిక్ నాలెడ్జ్ కదా ఇది. నన్ను నమ్ముకున్న భర్త మీద మళ్ళీ 100 మార్క్స్ వేసింది. మా ఆయన మంచోడండి, మేమిద్దరం అన్యోన్యంగా ఉన్నామండి. కానీ చేసిన తప్పు ఏంటి? ఎవరి కోసం చేసింది? తన సొంత ఆనందాల కోసమో ఇంకో దానికోసమే చేస్తే ఆ అమ్మాయిని చీ అనొచ్చు. చేసిన తప్పుకి చీ అంటున్నాం తప్ప దానికి తగ్గ పెద్ద పనిష్మెంట్ పడిపోయింది ఆ అమ్మాయికి. కానీ ఎందుకు చేసింది అనే దగ్గర కొన్ని మార్క్స్ పడుతున్నాయి, కుటుంబం కోసం, భర్త కోసం. కానీ ఈ మిస్టేక్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఆయన ఉంటాడా లేదా తెలియదు. హెచ్ఐవి ఉంది అని మీకు తెలిసి ఎవరైనా మీ వ్యక్తులు సరౌండింగ్స్లో ఉంటే వాళ్ళని వెలివేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు బాబోయ్ అనే స్టేజ్లో మనం లేవు. పైగా వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి కొంత కమ్యూనికేషను. అందుకే మాస్కులు, నమస్కారాలు బెటర్ ఎప్పుడైనా కానీ. అలాగే ఒకవేళ తెలిసినా అసహించుకోకండి. ఆ జనరేషన్లో మనం లేము. అందరికీ మెడిసిన్స్ ఉన్నాయి. వేరే జబ్బుల మీద ఇది బెటరే అనే పొజిషన్లో మనం ఉన్నాం ఒక రకంగా. సో ఇక్కడ వీళ్ళిద్దరికీ ఉన్నది మ్యాక్సిమం వీళ్ళ జీవితకాలం బతికేయగలిగే అంత ఇమ్యూనిటీ పవర్స్ తోటి మెడిసిన్స్ గవర్నమెంట్ కూడా ఫ్రీగా ఇస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కొంచెం ఓపెన్గానే అక్కడి వరకు వెళ్ళి చెప్పొచ్చు మీరు. ఇక్కడ బాబా పాప మీకు పాప 6 years బ్యాకే పుట్టింది కాబట్టి మీ ఇద్దరు కొంచెం హెల్దీ ఇది మెయింటైన్ చేస్తూ మరి ముద్దులో ఇంకొకటో లిప్లు ఇట్లాంటివి ఇవ్వకుండా పాపను మీరు సేఫ్గా చూస్తే మీ ఇద్దరి దగ్గర పాప సేఫ్గానే పెరిగిద్దని నా ఉద్దేశం. మీ ఇద్దరి దగ్గర కాదు, ఇద్దరులో ఎవరో ఒకళ్ళ దగ్గర అయినా కూడా. ఎందుకంటే మీ ఇద్దరికీ ఉంది కాబట్టి. సో హెచ్ఐవి ఉన్న వాళ్ళ దూరంగా పెట్టొద్దు, మీ దగ్గరికే ఉంచుకోండి. మీ లిమిట్స్లో మీరు ఉండండి. వాళ్ళు కూడా కొంచెం జ్ఞానంగా ఉండడం, మాకు వచ్చింది అదేదో పెద్ద జబ్బు ఇంకోళ్ళకి అంట కట్టేద్దాం, వాళ్ళని కూడా సర్వనాశనం చేసేద్దాం అనే క్రూయల్ మెంటాలిటీతో దయచేసి ఉండకండి. ఎందుకంటే మీ సరౌండింగ్ వ్యక్తులకి మీ విషయం తెలియటం ఇంపార్టెంట్. మనకు తెలిసి కూడా మనం వెళ్ళిపోయి వాళ్ళకి పూసేసి వచ్చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోవాలనుకోవడం తప్పు. ఇంకా వీళ్ళ విషయానికి వస్తే ఆ అమ్మాయి మీకోసం చేసింది ఈ తప్పు. చేసిన విధానం తప్పు, ఎంచుకున్న మార్గం తప్పు. మీరు అప్పులు చేయకుండా ఉండుంటే ఆ పిల్లకి బయటికి వెళ్ళి అలాంటి జాబ్ ఒకటి చేయాల్సిన అవసరం వచ్చేది. మేడం ఆ జాబ్ ఎవడు చేయమన్నాడు మేడం, పావలానే తెస్తే చాలు అంటే కర్మ అయిపోయింది అక్కడ. ఆవిడేదో జాబ్కి వెళ్ళే టైంకి ఆడెవరు తగిలాడు, ట్రాప్ చేయడం అంటారు దీన్ని. ఆ అమ్మాయి ₹1 సంతానికి వాడుకోలే, ₹1 చిన్న బంగారం కొనుక్కోలే, అన్నీ మీ అప్పులు అయితే తీర్చింది. అది మీరు ఒప్పుకుంటున్నారు. అంటే ఒక భర్త కోసం మరీ బుట్టల్లో పెట్టుకుని సతీ సావిత్రిలాగా ఎలా అయితే వెళ్ళారో కొంతమంది ఈ టైప్లో వీళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకోవడం కింద లెక్క. మీకు ఇప్పుడు ఏంటి ఆల్టర్నేటివ్? ఇన్ కేస్ ఈ అమ్మాయికి ఒక్కదానికి ఈ ప్రాబ్లం ఉండి ఈ అమ్మాయి ఈ పని తప్పు క్యారెక్టర్లకు మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మాకు తెలిసి మేము ఎప్పుడు క్యారెక్టర్ గురించి వాయిస్ రేజ్ చేస్తాం. ఇక్కడ ఈ అమ్మాయి క్యారెక్టర్లో చేసిన విధానం తప్పు కానీ ఎంచుకున్న మార్గం తప్పు కానీ ఎందుకు చేసింది అనే రీజన్ కొంచెం కంఫర్ట్ జోన్లో ఉంది. యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఫుల్గా మీకే.
యాక్సెప్ట్ చేయడానికి ఉన్న రీజన్స్ ఏంటి అని నా ఉద్దేశంలో ఏమనిపిస్తుంది అంటే, మీకు ఆల్రెడీ వచ్చేసింది, రాకుండా ఉంటే పూర్తిగా వదిలేయండి సార్, ఇది మీ పర్సనల్ విషయం, మేము ఏదో ఇప్పుడు అవేర్నెస్ ఇచ్చి హెచ్ఐవి మీద కలిసి ఉండండి అని మేము చెప్పాం, మీ పర్సనల్ అది, మేము అందరికీ జనరలైజ్ చేసి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. మీ కూడా వచ్చింది కాబట్టి తప్పే, మన కోసమే చేసినప్పుడు ఆ పనిష్మెంట్ మనం కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. పాప ఉంది, ఒకవేళ మీరు ఈ అమ్మాయిని వదిలేస్తే ఏంటి, ఏమీ లేదు, ఆ అమ్మాయి లీగల్గా ఏదో 498 అవి వేసుకుంటుంది, పాప మీ దగ్గరే ఉంటుంది, ఆ అమ్మాయికి ఏదో మెయింటెనెన్స్ ఇస్తారు ఇంతవరకే, ఆ అమ్మాయి మళ్ళీ ఆ బిజినెస్లో వెళ్ళిపోయి ఇంకా పెద్దది చేసుకుంటుంది ఆ జాబ్ని, తెలియదుగా తెంగరది, నువ్వు ఉంటేనే కాపాడుకోలేకపోయావు 2 yearsలో. ఇక 2, మీ ఆప్షన్ ఏంటి, పిల్లని మీరు చూసుకుంటే మీ అమ్మ నాన్న తెచ్చుకొని ఇక్కడ చూసుకుంటూ ఉండాలి, మీరు ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకుంటారుగా, ఆ వచ్చే వాళ్ళని మామూలు వ్యక్తం చేసుకునే రైట్స్ మీకు లేవు, మీకు మనస్సాక్షి ఉంటుందిగా, ఇదేగా మేము ఇంత మొత్తుకునేది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న అమ్మాయిని ఎవరినో ఒకళ్ళు చూసుకోవాలి, లేదా ఇలా హెచ్ఐవి ఉన్న వాళ్ళని ఈ మధ్య ఆ ఎన్జిఓస్ వాళ్ళు హెచ్ఐవి ఉన్న వాళ్ళకి హెచ్ఐవి వాళ్ళు చేస్తున్నారు, ఉన్నంత వరకు వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు కదా అని. అలా వేరే వాళ్ళని చేసుకోవడం కంటే నీ కోసం ఇలా ఒక జీవితాన్ని తగలబెట్టుకున్న నీ భార్య ఏమన్నా ఒక ఛాన్స్ ఇస్తావేమో కొంచెం ఆలోచించుకోండి. మీరు అడిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాం, ఏది మా ఆవిడ తప్పు ఎలా చేసిందండి, చేసేసింది, ఒప్పుకుంది, ఎవరి కోసం చేసింది, మీకోసం చేసింది, ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనే దానికి నా మార్క్స్ నేను చెప్పాను, ఆయన మార్క్స్ ఆయన చెప్పారు, పూర్తిగా మీదే. నేనైతే మీకు ఆప్షన్స్ లేవు, ఉన్న ఆప్షన్స్లో బెటర్ ఈవిడే, చేసిన తప్పు బెటర్గా నీ కోసం చేసింది కాబట్టి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు, నీ కూతుర్ని ఎలా కాపాడుకుంటున్నావో ఇక నుంచి నీ భార్యను కూడా కాపాడుకో అని నా ఉద్దేశం మేడం. సో మీకే వదిలేసాం ఆప్షన్ అనేది, సో ఏం చేస్తే ఎలా ఉంటుంది అనేది చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక మీద చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే చాలా డీప్గా సైంటిఫిక్ బేసిస్ మీద తీసుకోవాలి, మోరల్ వాల్యూస్ మీద బేసిస్ తీసుకోవాలి, నీ బిడ్డ భవిష్యత్తు బేసిస్ మీద, 3 ఉన్నాయి బేసిస్ దీని మీద, అవి క్షుణ్ణంగా ఆలోచించి అవసరమైతే కనుక దీని గురించి ఇంకా లోతుగా మాట్లాడాలి అనుకుంటే నా కౌన్సిలింగ్కి రండి, నేను మాట్లాడతాను, మీతోనే మాట్లాడతాను, తనతోనే మాట్లాడతాను, అప్పుడు ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంటాను. అలాగే ఒక రిక్వెస్ట్ అండి, మీరు ఎవరికన్నా వెళ్ళాలి అంటే ఇప్పుడు మీరు ఎవరికి తెలియదు, మీ లిమిట్స్లో మీరు ఉండండి, అది ఎందుకంటే వాళ్ళకి తెలిసినాక వాళ్ళ గుండెలు పగిలిపోయి బాబా మా అంత మెచ్యూరిటీ లెవెల్స్ అందరికీ ఉండకపోవచ్చు కదా. 2, మీ ఇద్దరు కలిసి ఉంటే కొంచెం మెడిసిన్స్ అవి వాడుతూ పాపను కూడా జాగ్రత్తగా చూసుకోండి, అదే సరేనా? ఓకేనా? ఎలాగో కలిసే ఉన్నారు కదా, ఇప్పటికిప్పుడు ఈ విషయాన్ని పెద్దది చేసుకోకండి, కొంచెం టైం తీసుకోండి, సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. ఆల్ ది బెస్ట్. ఆయన వదిలేసే తల్లే, ఫస్ట్ నిన్ను జైలుకి పంపిస్తారు, గుర్తుపెట్టుకో. వెళ్ళాను. సో ఇక్కడ మన పద్మవ్యూహం ప్రోగ్రాంలో ఒక్కొక్కటి ఒకదాని మించి ఒకటి కేసు అసలు కొత్తగా వింటున్నాం. సో దానికి సంబంధించినటువంటి కరెక్ట్ అవగాహన ఇస్తున్నందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.